శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో 122వ సంకీర్తన 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునగాక, నీ నగరులలో క్షేమముండనగాక. దేవుని బిడ్డలారా, ఈ వచనం ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాకారముల్లో నెమ్మది కలుగునగాక అనేటువంటి మాట. ప్రాకారం అంటే కాంపౌండ్ వాల్. మరి ప్రతి గృహానికి కూడా మరి కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకుంటారు. ప్రతి పట్టణానికి కూడా మరి కాంపౌండ్ వాల్ అనేటువంటిది అంటే భద్రత కొరకు, అంటే శత్రువు లోపలికి జొరబడకుండా హానికరమైనవి, క్రూరం కలిగినటువంటివి ఏమీ కూడా పట్టణంలో కానీ గృహంలో కానీ ప్రవేశించకుండా మరి కాంపౌండ్ వాల్ అనేటువంటిది నిర్మాణం చేసుకున్నటువంటిది మనం చూస్తున్నటువంటిది. కానీ దేవుడి ఉదయకాల సమయంలో మన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీ ప్రాకారంలో నెమ్మది నేను కలుగు చేస్తాను అంటున్నాడు. నీవు కాంపౌండ్ వాల్ అంటే ప్రాకారం ఉన్నా లేకపోయినా కానీ కొన్ని పర్యాయాలు, కొన్ని సన్నివేశాలు మీరు గమనించండి. మరి దేశాలకి, ప్రతి దేశానికి కూడా కాంపౌండ్ వాల్గా ప్రాకారాలు ఉంటాయి. ఆ ప్రాకారాల దగ్గర మరి సెక్యూరిటీగా ఉండేటువంటి సోల్జర్స్, వారి దగ్గర ఆయుధాలు ఉంటాయి. వారు నిరంతరం కూడా కాపలా కాస్తూ ఉన్నప్పటికీ వారికి కూడా తెలియనటువంటి భయం ఉండిద్ది, తెలియనటువంటి ఆందోళన ఉండిద్ది. వారికి రాత్రింబగళ్ళు నెమ్మది ఉండదు. అంత కట్టుదిట్టమైనటువంటి భద్రత వారు ఉన్నప్పటికి కూడా వారికి నెమ్మది ఉండదు. కానీ దేవుని బిడ్డలైనటువంటి మనకి దేవుడు మన ప్రాకారాల్లో నెమ్మదినిస్తానికి ఇష్టపడుతున్నాడు. 2వ తలంపు అంటాడు, నీ నగరులలో క్షేమం ఉండును. నీ ఇంట్లో క్షేమం ఉంటే, నీ గృహంలో క్షేమం ఉంటే, నీ యొక్క మరి నీ ఉండేటువంటి నగరం, ఆ నగరంలో కూడా దేవుడు క్షేమాన్ని ఇస్తానని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున ఎన్ని నగరాలు మరి క్షేమం లేనటువంటి నగరాలుగా ఉన్నాయి, భద్రత లేనటువంటి నగరాలుగా ఉన్నాయి, అపాయకరమైనటువంటి నగరాలుగా ఉన్నటువంటి పట్టణాలుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుడు ఈ ఉదయం నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ప్రాకారంలో నెమ్మది ఉండిద్ది. నీ ఉండేటువంటి పట్టణాల్లో, నీ ఉండేటువంటి పరిసరాల్లో దేవుడు క్షేమాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అంటే నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడే, దేవుణ్ణి గైకున్నప్పుడు, దేవుణ్ణి కలిగినప్పుడు దేవుడు నీ ప్రాకారాల్లో, నీ నగరంలో దేవుడు ఆ విధంగా కార్యాలు చేయగలుగుతాడు. ఈ ఉదయం దేవుణ్ణి కలిగి ఉన్నామా? దేవునికి మరి భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నామా? చిన్ని వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకోవాల్సినటువంటి వారుగా ఉంటాం. ఒకవేళ లేకుంటే ఈ దినం నుంచైనా, ఈ క్షణం నుంచైనా దేవునికి భయం కలిగి, భయభక్తులు కలిగి ఉండి ఆయనను ప్రేమించి ఆయన హత్తుకుని ఆయన కార్యాల కొరకు కనిపెడదాం. అట్టి కృపలో దేవుడు మనలందరిని కూడా కాపాడుతూ సంరక్షించునుగాక. ఆమేన్. ఈ దినం మరి జన్మదినం జరుపుకున్నటువంటి మరి రాజేంద్ర గారి యొక్క కుమారుడు చార్లెస్ వెస్లీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మే గాడ్ బ్లెస్ యూ అబెండెంట్లీ జాన్ వెస్లీ. దేవుడు ఇలాంటి జన్మదినాల ద్వారా ఆ బిడ్డను విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లించునుగాక. It's your birthday. Happy birthday. It's your birthday. Happy birthday. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, జీవం గల మా రక్షక మీకు వందనాలు. ఈ ఉదయం ప్రభు శ్రేష్టమైనటువంటి తలంపులు మాకు మీరు జ్ఞాపకం చేసి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును, నీ నగరంలో క్షేమం ఉండని జ్ఞాపకం చేశారు. అయ్యా, మా గృహంలో మేము ఉండేటువంటి ప్రాకార పరిసరాల్లో నెమ్మదినిచ్చేటువంటి దేవుడు మీరే. దేవా, ఎన్నో కుటుంబాలకి అసమాధానం, దేవా, అశాంతి అనేటువంటిది ఉన్న పరిస్థితులు ఉన్నాయి.
మాకైతే మీ బిడ్డలైనటువంటి మాకు నా తండ్రి మిమ్మల్ని ప్రేమించిన వారు కాబట్టి మీ అందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు కాబట్టి అట్టి నెమ్మదిని అట్టి క్షేమాన్ని మా పరిసరాల్లో మా పట్టణానికి మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎన్నో నగరుల్లో మీరు గమనించినప్పుడు నా తండ్రి, ఎన్నో నగరుల్లో ప్రభా అలజడి, ఆందోళన, అపాయాలు ఎటు నుంచి వస్తాయనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాకైతే ప్రభు నిరంతరం మీ నెమ్మదిని మీ క్షేమాన్ని ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం దేవా చార్లెస్ వెస్లీని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బిడ్డకు నాయన మీరు ఇచ్చిన దయాకిరీటం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ బిడ్డనైనా ఇంకా అనేకమైనటువంటి జన్మదినాలు జరుపుకోవటానికి కృప దయచేయండి. వారి తల్లిదండ్రుల్ని, వారి యొక్క బ్రదర్ని మీరు దీవించి మీ కృపలో వర్ధిల్లింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.